హైదరాబాద్ నగరంలో పాములు కనిపించే ఘటనలు గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఎక్కువగా అవుతున్నాయి. ఒకప్పుడు పాములు అంటే అడవులు, పొలాలు, చెట్లు ఉన్న ప్రదేశాలు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, భవనాలు, కొత్త కాలనీలు, రహదారులు, నిర్మాణ పనులు పెరగడంతో పాములు కూడా మనుషులు ఉండే ప్రాంతాలకి రావడం మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి వేగంగా పెరుగుతున్న నగరాల్లో ఈ సమస్య ఇంకా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల చేసిన ఒక పరిశోధనలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. గత 10 ఏళ్లలో హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో వేల సంఖ్యలో జరిగిన పాముల పట్టివేత ఘటనలు పరిశీలించారు. ఈ వివరాలు చూసిన నిపుణులు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ప్రతి సంవత్సరం పాములు కనిపించే ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పి తెలియజేశారు. నగరం ఎంత పెద్దదవుతుందో, కొత్త కాలనీలు ఎంత పెరుగుతున్నాయో అంతగా పాములు కూడా మనుషుల దగ్గరకు వస్తున్నాయని చెప్పి వారు చెప్తున్నారు. ఈ పరిశోధనలో బయటపడిన మరో విషయం ఏమిటంటే, పట్టుకున్న పాముల్లో చాలా వరకు విషపూరితమైన పాములే ఉన్నాయని చెప్పి తెలిసింది. ముఖ్యంగా నాగపాము, ఎలకలను తినే పాముల జాతులు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి తెలియజేశారు. ఇవి నగరాల్లో కూడా సులభంగా జీవించగలుగుతున్నాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు. చాలా మంది పాములు అనుకోకుండా ఇళ్లలోకి వస్తున్నాయని చెప్పి అనుకుంటారు, కానీ నిజానికి వాటికి కొన్ని కారణాలు ఉంటాయని చెప్పి పరిశోధకులు కూడా చెప్తున్నారు. నగరంలో ఎక్కడ నిర్మాణ పనులు ఎక్కువగా జరుగుతాయో, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటాయో, ఎక్కడ చెత్త ఎక్కువగా పేరిపోతుందో అక్కడ పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే, పాములకు ముఖ్యమైన ఆహారం ఎలుకలు. చెత్త ఎక్కువగా ఉంటే ఎలుకలు పెరుగుతాయి. ఎలుకలు ఉన్న చోట పాములు కూడా వస్తాయి. అందుకే కొన్ని కాలనీల్లో తరచుగా పాములు కనిపిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. హైదరాబాద్ బయట ప్రాంతాల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడుతున్న నివాస ప్రాంతాలు, విల్లాలు, పెద్ద గేట్లు ఉన్న కాలనీల దగ్గర పాములు కనిపించే ఘటనలు పెరిగాయి. గతంలో ఎక్కువగా చెట్లు, రాళ్ళు, పొలాలు ఉన్న ప్రాంతాలు ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద భవనాలు వచ్చాయి. దీంతో పాములు ఉండే సహజ ప్రదేశాలు తగ్గిపోయాయి. అవి జీవించడానికి కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ మనుషుల ప్రాంతాల్లోకి వస్తున్నాయి. వర్షాకాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. భారీ వర్షాలు పడినప్పుడు పాములు ఉండే బిళ్ళల్లోకి నీళ్లు చేరిపోతాయి. అప్పుడు అవి బయటకు రావాల్సి వస్తుంది. అందుకే వర్షాకాలంలో ఇళ్ల దగ్గర, స్నానం గదుల దగ్గర, వాహనాలు నిలిపే ప్రదేశాల్లో, కాలువల్లో పాములు కనిపిస్తున్నాయి. చాలాసార్లు రాత్రి సమయంలో పాములు బయటకు వస్తున్నాయని పాములు పట్టే బృందాలు చెప్తున్నాయి. ముఖ్యంగా జూలై నుంచి నవంబర్ వరకు పాముల పట్టివేతకు సంబంధించిన ఫోన్ కాల్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయని చెప్పి తెలిపారు. ఇటీవల హైదరాబాద్ లో రోజుకు ఎన్నో పాముల పట్టివేత సమాచారం వస్తుందని పాములను పట్టే సిబ్బంది చెప్తున్నారు. చాలా మంది భయంతో పాములను చూసిన వెంటనే చంపేస్తున్నారు. కానీ నిపుణులు మాత్రం అలా చేయకూడదని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి పాము కూడా ప్రమాదకరం కాదు. కొన్ని పాములు అసలు విషపూరితమైనవి కావు. ఇంకా పాములు ప్రకృతిలో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి. అవి ఎలుకల సంఖ్య తగ్గించడంలో సహాయం చేస్తాయి. పాములు లేకపోతే ఎలుకలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. నగరాల్లో పచ్చదనం తగ్గిపోవడం కూడా ఒక పెద్ద కారణం అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఒకప్పుడు చెట్లు, చిన్న అడవులు, ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అవన్నీ తగ్గిపోతున్నాయి. చెరువులు మాయమవుతున్నాయి. రాళ్ల ప్రాంతాలు కూడా తొలగిస్తున్నారు. దీంతో అడవి జీవులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని పాముల జాతులు పూర్తిగా తగ్గిపోతున్నాయని చెప్పి కూడా పరిశోధనలు చెప్తూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో పరిశుభ్రత సమస్య కూడా పెద్దగా కారణంగా మారింది. ఖాళీ ప్రదేశాల్లో చెత్త పడేయడం వల్ల ఎలుకలు పెరుగుతున్నాయి. వాటి వెంట పాములు కూడా వస్తున్నాయి. అందుకే పరిసరాలను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇళ్ల దగ్గర చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పొదలు, పాడైన వస్తువులు, రాళ్ల కుప్పలు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలని చెప్పి చెప్తున్నారు. చాలా మందికి పాము కాటు వేసినప్పుడు ఏం చేయాలో తెలియదు. కొందరు ఇంకా పాత నమ్మకాలను నమ్ముతూ ఉంటారు. కానీ నిపుణులు మాత్రం వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు. ఆలస్యం చేయకూడదని చెప్పి సూచిస్తూ ఉన్నారు. అలాగే పాము కనిపిస్తే దగ్గరకు వెళ్లకుండా పాములను పట్టే బృందాలకు సమాచారం ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. చేతి ఫోన్లో చిత్రాలు తీయడానికి లేదా దగ్గరగా చూడడానికి ప్రయత్నించకూడదని చెప్పి హెచ్చరిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, భవిష్యత్తులో హైదరాబాద్లో మనుషులు మరియు పాముల మధ్య సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఎందుకంటే నగరం ఇంకా వేగంగా విస్తరిస్తుంది. కొత్త అపార్ట్మెంట్లు, కార్యాలయాలు, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఈ అభివృద్ధి వల్ల అడవి జీవులు ఉండే ప్రాంతాలు తగ్గిపోతున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో పాముల పట్టివేత ఘటనలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో పాము కనిపించడం పెద్ద ఆశ్చర్యంగా ఉండటం లేదు. చాలా నివాస కాలనీల్లో అప్పుడప్పుడు పాములు కనిపిస్తున్నాయి. కొన్ని పాఠశాలలు, కార్యాలయాలు, వాహనాల నిల్వ ప్రదేశాల్లో కూడా పాములను పట్టే బృందాలు పాములను పట్టుకుంటున్నాయి.
గతంలో నగరం మధ్యలో పాము కనిపిస్తే పెద్ద వార్త అయ్యేది, కానీ ఇప్పుడు అది సాధారణ విషయంగా మారిపోయిందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. నిపుణులు చివరిగా ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. పాములను చూసి ఎక్కువగా భయపడకూడదు, అలాగే వాటిని చంపడానికి ప్రయత్నించకూడదు. మనుషులు ఎలాగైతే జీవించడానికి ప్రయత్నిస్తారో జంతువులు కూడా అలాగే జీవించడానికి ప్రయత్నిస్తాయి. ఇక నగరాల అభివృద్ధితో పాటు ప్రకృతి మరియు అడవి జీవుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి వారు చెప్తున్నారు. హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో మనుషులు మరియు అడవి జీవులు కలిసి జీవించే పరిస్థితులు పెరుగుతున్నాయని చెప్పి, అందుకే జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమని చెప్పి నిపుణులు సూచిస్తున్నారు.